హైదరాబాద్ లో జాగృతి అధ్యక్షురాలు కవిత దీక్ష కొనసాగుతోంది. కాంగ్రెస్ సర్కార్పై కవిత ఫైర్ అవుతున్నారు. పేదల భూములపై కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తోందన్న కవిత పేదల భూములను పెద్దలకిచ్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. భూదాన్ భూములంటేనే పేదలకిచ్చిన భూములు అన్న కవిత ఇళ్లు కూలగొట్టి అధికారులు కర్కశంగా వ్యవహరించారని అన్నారు. కూలగొట్టిన చోటే పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారామె. వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా కవిత హైదరాబాద్లోని తమ జాగృతి కార్యాలయంలో దీక్షను కొనసాగిస్తున్నారు. ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా రాత్రి నుంచి కవిత దీక్ష చేస్తున్నారు. ఖమ్మం అంబేద్కర్ భవన్లో నిరవధిక నిరాహార దీక్ష చేసిన కవితను పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించారు. హైదరాబాద్ చేరుకున్న ఆమె తమ కార్యాలయంలో దీక్ష కొనసాగిస్తున్నారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలంటూ బాధితుల పట్ల ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిన్న కవిత ఆందోళన చేపట్టారు. బాధితులతో కలిసి నగరంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నాకు దిగారు. ఈ దీక్షలో ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు విశారదన్ మహారాజ్ ఇతర మద్దతుదారులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన ఉధృతం కావడంతో పోలీసులు కవితను, విశారదన్ మహారాజ్ సహా ఇతర ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు జాగృతి కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించి నోటీసులు జారీ చేసి విడుదల చేశారు. పోలీసుల విడుదల అనంతరం కవిత వెనక్కి తగ్గలేదు. రాత్రి 9 గంటల సమయంలో నేరుగా ఖమ్మంలోని అంబేద్కర్ భవన్కు చేరుకున్నారు. అక్కడ వెలుగుమట్ల నిర్వాసితులతో కలిసి ఆమె నిరవధిక నిరాహార దీక్షను కొనసాగించారు. ఆమెకు అప్పటికే నోటీసులు ఇచ్చిన పోలీసులు మరోసారి అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించారు. ఇవాళ హైదరాబాద్లో జాగృతి కార్యాలయంలో తన దీక్షను కొనసాగిస్తున్నారు కవిత. ఇంద్రమ్మ రాజ్యం తెస్తామని రేవంత్ రెడ్డి గారు అంటే పేద ప్రజల రాజ్యం వస్తుందేమో అనుకున్నారు, కానీ ఎమర్జెన్సీ రాజ్యం వస్తుందని ఎవరు అనుకోలేదు. ఇంద్రమ్మ ఎమర్జెన్సీ కాలంలో ఎట్లా ఉండేనో ఇప్పుడు అటువంటి పరిస్థితి వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది చాలా దారుణం. ప్రజా రోదన నడుస్తుంది రాష్ట్రం అంతా. ఇక్కడ హైదరాబాద్లోనేమో హైడ్రాతోని బుల్డోజర్లతో కొట్టేస్తున్నారు, అక్కడ వెలుగుమట్లలో బుల్డోజర్లతో కొట్టేస్తున్నారు. ఇక్కడ కొడంగల్లో ఆడబిడ్డల్ని ఇండ్లలో అర్ధరాత్రి పోయి ఎస్టీ ఆడబిడ్డల్ని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. గ్రూప్ 1 కోసం యుద్ధం చేసే విద్యార్థుల్ని వాళ్ళని ఎత్తుకపోతున్నారు. ఎప్పుడు మినిస్టర్లు పోయినా వాళ్ళని పిల్లల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ వస్తే తీసుకొచ్చి గ్రూప్ 1 పిల్లల్ని అరెస్ట్ చేస్తున్నారు. అంటే ఒకరిద్దరని కాదు, టోటల్ ప్రజల రోదన నడుస్తుంది అలా తెలంగాణలో తప్ప ఎక్కడ కూడా పాలన నడుస్తలేదు. పాలన పడకేసింది. కంప్లీట్గా ఒక పెరాలిసిస్ వ్యవస్థలో ప్రభుత్వం ఉన్నది. 100% అది అవినీతి కోణం అండి, వేరే ఏమీ లేదు. ఆల్రెడీ 62 ఎకరాల భూమి, దాంట్లో సగం లేదని చెప్తున్నారు. ఇప్పుడు అది తప్పు. మొత్తం 62 ఎకరాల భూదాన్ భూమి. ఎందుకంటే దానం ఇచ్చినటువంటి కుటుంబం వచ్చి చెప్తుంది ఓపెన్గా 62 ఎకరాలు మేము దానం ఇచ్చినామని. ఆల్రెడీ 30 ఎకరాలు కొట్టేశారు. ఇప్పుడు ఇంకో 30 ఎకరాల మీద కన్నుబడ్డది. అన్ని రకాలైనటువంటి సంస్థల్ని, వ్యక్తుల్ని, వ్యవస్థల్ని పక్కకు పెట్టేసి కేవలం ధనదాహంతో చేసినటువంటి దోపిడీ అది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ కావాలి. ఆ జిల్లాలో ఉన్న 3 మంత్రులు కూడా కూడబలుకొని ఆ 30 ఎకరాలు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ కావాలి. చిత్తశుద్ధి ఉంటే పేద ప్రజలకు ఇప్పించాలి, వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇప్పించాలి. ప్రభుత్వం అనేది ఎంక్రోచ్ చేయొచ్చు. అట్లా పెద్ద కబ్జా జరిగి ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది మన రాష్ట్రంలో. ఎందుకు అన్నది వాళ్ళకి ఇంతవరకు అర్థమైతే లేదు. షాక్లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మొత్తం ప్రాపర్టీ పోయింది, జీవితకాలం కాపాడుకున్నటువంటి సంపద పోయింది. ఆ బాధితులు నిన్న విపరీతంగా కొట్టిండ్రండి పోలీసు వాళ్ళు. ఆల్రెడీ ఇండ్లు గుంజుకున్నారు, ఇండ్లు నేలమట్టం చేసిరు, మళ్ళీ బాధితులను కొట్టిరు. ఇప్పుడు 33 మంది మీద మా మీద కేసు పెట్టిరట. పెట్టుకో, 33 కాకపోతే 43 మంది మీద పెట్టుకో. బాధితుల మీద కేసు పెడితే మాత్రం ఊరుకునేది లేదు. పెడితే మా మీద పెట్టండి, మా కార్యకర్తల మీద పెట్టండి, అంతేగాని బాధితుల మీద కేసు పెడితే ఊరుకు